ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ బాగా అన్నారు, గెలిచినారు, తప్పలేదు. కానీ నిన్న హైలైట్ ఏంటంటే మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా ముంబైకి సపోర్ట్ చేసినారు. దేనికి రా అంటే రివెంజ్ అంట. ఏం లే గట్టి కొట్టించుకోరు కదా ముందు 277, 287. ఆ దెబ్బకి టాక్సిక్ ఫ్యాన్స్ ఇంకా కోలుకోలే. ఈవెన్ సచిన పాము కూడా బుసలు కొడుతుంది అదే ముంబై. అస్సాం ట్రైన్ కి టికెట్లు బుక్ చేసుకున్నారు, మరి యాదో కూర్చోకుండా మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చి ఆడుతున్నారు. ఏం అవసరం ఇప్పుడు? బొంగులోది టోర్నమెంట్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయినారు, మళ్ళీ వీళ్ళు పోయి రివెంజ్ అంట. ఇది ఏమోలే కానీ వీళ్ళు ఎస్ఆర్హెచ్ ని ట్రోల్ చేసేది పక్కన పెడితే నాకు కూడా ఒక రకంగా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే అన్ని టీం ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్హెచ్ మీదనే పడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ చూడపోయినా చాలు అదేదో యుద్ధంలో గెలిచినంత ఆనందపడుతున్నారు. సో ఇక్కడ అర్థమవుతుందబ్బా ఎంతలా భయపడ్డారో అని. అది ఆ భయం ఉండాలి. ఓడిపోయినప్పుడంతా పండుగ చేసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఐపీఎల్. ఐ మీన్ 1 vs 9. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంతే. ఏం లేదబ్బా, నార్మల్ గా ఎస్ఆర్హెచ్ ఏ సీజన్ లో కూడా ఇంత బాగా బ్యాటింగ్ ఆడలేదు. కానీ ఈ సీజన్ లో ఏ టీము ఏ బౌలర్ అని చూడకుండా దొరికింది దొరికినట్టు అని చెప్పి కుక్ అనుకుంటున్నట్టు కొట్టినారు. దీంతో ఈ ఫ్యాన్స్ అందరికీ పరువు పోయిందన్నమాట. తలకాయలు ఆడబెట్టుకోవాలని అర్థం కాలే. ఇంకా ధోబీ ఫ్యాన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లే. ఆడేదే టెస్ట్, మళ్ళీ వీళ్ళు పోయి పక్క టీం వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఇదంతా కాదులే కానీ నిన్న ఒక మీమ్ వచ్చింది. జైలర్ లో వర్మ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అంట, శివన్న కోహ్లీ, మోహన్ లాల్ వచ్చేసి రోహిత్ శర్మ అంట, ఇంకా జైలర్ వచ్చేసి రుతురాజ్ ఏమో అనుకున్నా. కానీ బొంగుగాళ్ళు అట్లా పెట్టలే, జైలర్ ని ధోని చేసేసినారు. అర్థమైతేనే ఈ తిక్కనాయలు రుతురాజ్ ని బయటికి దొబ్బేసి ధోనికే క్రెడిట్ ఇచ్చినారు. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత పెద్ద గొర్రెల మందని ఎక్కడ చూడలేదబ్బా. అదంతా కాదులే కానీ మీ వాడు జైలర్ అయినప్పుడు జైల్లో కూర్చొని తల భజన చేసుకోవాలి. అలా కాకుండా గ్రౌండ్ లో ఏం పని మీకు? సారీ గడ్డి పీకడానికి వచ్చింటారు కదా, గడ్డి పీకండి, ఏడ్చండి. ఇంకో టీం ఉందబ్బా. ఈ టీం ఏంటంటే అంపైర్లను కొనిస్తారు, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా, సింపుల్. హైలైట్ ఏంటంటే ఈ టీం కెప్టెన్ మళ్ళీ ఉంటాడబ్బా. అదేదో ఫార్మాలిటీకి వచ్చినట్టు వస్తాడు బ్యాటింగ్ కి. సర్లే వచ్చినప్పుడు కొంచెం సేపు అన్న ఆడొచ్చు కదా, అలా కాదు, జస్ట్ 2 నిమిషాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ సీజన్ ఏదో అదృష్టం అంటే ఒక సెంచరీ కొట్టుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టేడియం మొత్తం బ్లూతో నిండిపోయింది, ఆరెంజ్ ఎక్కడ కనపడలేదంట. ఎందుకున్నారు బ్లూగా? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు ఆడియన్స్ ని. లేలే మాకు చూడబుద్ధి కావట్లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కూడా 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తాం, వచ్చి చూసిపోదురా మామ అని తీసుకొస్తారు బలవంతంగా. ఇలాంటి పెయిడ్ బ్యాచ్ ని ఫ్యాన్ బేస్ అంటారు ఎందుకో మరి. మళ్ళీ ఇంకోటి లాయల్టీ గురించి బొంగులో టీం ఫ్యాన్స్ మాట్లాడతారు. నిజానికి ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు చాలా కెప్టెన్స్ చేంజ్ చేసింది. కానీ బొంగులోది ఎంఐ మేనేజ్మెంట్ ఏం చేసింది? గ్రేట్ ఇండియన్ కెప్టెన్ ని పక్కన పెట్టేసి ఒక చప్రిని తీసుకొచ్చి పెట్టుకుంది. బుర్ర లేని గొర్రెలు ఊరికే గుర్తుంటారు. సారీ గొర్రెలకు బుర్ర ఉండదు కదా, మర్చిపోయా. ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ కొట్టినా కొట్టకపోయినా, ఎంతమంది కెప్టెన్లు చేంజ్ అయినా ఫ్యాన్ బేస్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటది. అందరూ పిచ్చోళ్ళు ఏం కాదు, లేకపోయినా కూడా లక్షలు వేలు అప్పు చేసి టికెట్లు కొనిపోవడానికి. మొన్న ఒక గొర్రె కనిపించింది కదా, పిల్లల స్కూల్ ఫీజు డబ్బులు తీసి టికెట్లు కొనుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని ఫ్యాన్స్ కదబ్బా, పిచ్చోళ్ళు అనాలి. గ్రౌండ్ లో కాదు, మెంటల్ హాస్పిటల్లో ఉండాలి.